నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు. ప్రజాహితమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టీకరణ. రేపే పల్స్ పోలియో కార్యక్రమాలు. చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని డిఎంహెచ్ఓ సూచన. 730 బూత్లలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. సర్ ప్రక్రియ పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తనీషా గార్డెన్ లో నిర్వహించిన BLA సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేల పనులు అవుతున్నాయని నిరాశ పడవద్దని, మన నాయకులు చెప్పినట్లుగానే పనులు చేస్తామని, ఇదే విషయంపై సీఎంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. సర్తోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిపారు. జొన్నలు, మక్కలు దేశంలోనే అత్యధికంగా కొనుగోలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంపై ఎన్నో అప్పుల భారాలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తోందన్నారు. 22,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకి ముప్పు వాటిల్లకుండా పార్టీ BLAలు సర్ ప్రక్రియపై పకడ్బందీగా పనిచేయాలని కోరారు. ఈ యొక్క రివిజన్ పట్ల మనమందరం కూడా జాగ్రత్తగా లేకపోతే నాయకులను కానీ కార్యకర్తలను కానీ అట్లాగే బూత్ లెవెల్ ఈనాడు ఉన్నటువంటి ఏజెంట్స్ BLAs కానీ మనం పట్టించుకోకపోతే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తుంది. రేపు ఎవరు ఎంపీపీలు కావాలన్నా, ZPTC కావాలన్నా, ఏ ఎన్నిక జరిగినా కూడా అది ఎమ్మెల్యే అయినా MP అయినా, రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలన్నా, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మనము ఈ వచ్చేటువంటి సర్ ప్రక్రియ ఉందో జూన్ 25 నుంచి అంటే సుమారుగా 40 రోజుల పాటు దీన్ని పూర్తిగా ఈ 40 రోజుల పాటు కంప్లీట్గా మనం దీని పట్ల శ్రద్ధ వహిస్తేనే అది సాధ్యమవుతుంది. కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి BLA కూడా BLO ఎక్కడ ఏ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. వాళ్ళతో పంచాయతీ కొట్లాట పెట్టుకోకుండా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకునే కార్యక్రమం చేసి మన ఈ యొక్క ఓటర్ సంబంధించి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళను తీసేయవచ్చు, అట్లాగే డబ్బులు ఉన్న వాళ్ళను తీసేయవచ్చు. కానీ ఎక్కడ ప్రమాదం ఉంటుందంటే మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టుగా సరే పని వలస పోయిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి మహారాష్ట్రలో పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంత సెక్షన్ హైదరాబాద్లో పోయిన వాళ్ళు ఉంటారు, వివిధ వృత్తుల వల్ల వాళ్ళ యొక్క బతుకుదెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే మైనార్టీలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఆ ఇంటి పెద్ద మనిషి లేకపోతే అక్కడ అలౌ చేయరు జనరల్గా. సో అక్కడ కూడా సమస్య వస్తుంది. అట్లాగే ముఖ్యంగా STలు కానీ గోన్స్ కానీ వీళ్ళకి సంబంధించి కూడా ఆ ప్రమాదం వస్తుంది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూస్తే ఈ రోజున ఈ యొక్క ఎలక్ట్రల్ మ్యాపింగ్ ఇది జరిగిందో చూస్తే మొదటగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క BLAs ఒకసారి చేయతండి. ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన BLAs మాత్రమే. ఆదిలాబాద్ BLAs ఓన్లీ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన BLAs, ఓటు నియోజకవర్గానికి సంబంధించిన BLAs. అంటే ఇంకా మరి కొందరికి సమాచారం లేకుండా అందరు వచ్చినట్టుగా కనపడలేదు. రెండవది ఈ రోజున ఏదో 5 ఏళ్లలోపు పిల్లలకు అంగవైకల్యం నుండి రక్షణ కల్పించేలా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు చుక్కల మందు వేయించాలని DMHO డాక్టర్ సాధన కోరారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమ వాల్ పోస్టర్లతో పాటు చుక్కల మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా DMHO డాక్టర్ సాధన మాట్లాడుతూ ఈ సంవత్సరం 77,910 మంది 5 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 730 బూత్లలో పల్స్ పోలియో చుక్కలు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి తోడు 27 రద్దీ ప్రాంతాలను గుర్తించి అక్కడ చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. 77,910 మంది చిన్నారుల కోసం 85,600 డోసులు జిల్లాలకు వచ్చాయని తెలిపారు.
5 నెలలలోపు చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. 28న బూత్ పాయింట్ల వద్ద చుక్కల మందు వేయడం జరుగుతుందని, తప్పిపోయిన వారికి 29, 30 తేదీలో 2 రోజుల పాటు ఇంటింటికి వచ్చి చుక్కల మందు వేస్తారని తెలిపారు. ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఈ నెల 28, 29, 30 తారీఖులలో జరగబోతుంది. 28వ తారీఖు ఏదైతే ఉందో అది బూత్ యాక్టివిటీ కింద జరుగుతుంది. 29, 30 మనకి హౌస్ టు హౌస్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఈ బూత్ యాక్టివిటీలో మనకి మెయిన్గా అంటే టార్గెట్ వచ్చేసి మాకు 77,910 0 to 5 పిల్లలు అనే వాళ్ళు ఉన్నారు. మేము పోయిన సంవత్సరం అంటే 2024లో టార్గెట్ అచీవ్ అయి ఉంది. 78,011కి మేము పల్స్ పోలియో ప్రోగ్రాంలో డ్రాప్స్ వేయడం జరిగింది. 1,72,140 హౌజెస్ కవర్ చేయడం జరిగింది లాస్ట్ రౌండ్లో. ఓవరాల్గా మాకు బూత్స్ వచ్చేసి 730 బూత్స్ ప్రతి అర్బన్ ప్లస్ రూరల్ ప్లస్ ట్రైబల్ ఏరియాలో కలుపుకొని 730 బూత్స్ అనేది ఉన్నాయి. అర్బన్ ఏరియాలో 83 ఉంది, రూరల్లో 155 ఉంది, ట్రైబల్లో 192 బూత్స్ ఉన్నాయి. మనకి ట్రాన్సిట్ రూట్స్ కూడా ఉన్నాయి. ఏదైతే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్లో కూడా మేము ప్రతి బస్ స్టాండ్లో అవన్నీ కలుపుకొని 27 బూత్స్ ట్రాన్సిట్ బూత్స్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో మాకు మెయిన్గా టోటల్ స్టాఫ్ వచ్చేసి 2,920 మెంబర్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. హెల్త్ స్టాఫ్ కావచ్చు, ఐసిడిఎస్ స్టాఫ్ కావచ్చు, అదర్ ఎన్జిఓస్ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్ సంబంధించిన ఆర్థిక సహాయాన్ని జూలై 30న విడుదల చేయనున్న నేపథ్యంలో అర్హులైన కొత్త పట్టాదారులందరూ తప్పనిసరిగా జూలై 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష శనివారం ఒక ప్రకటనలో కోరారు. జూన్ 15, 2026 నాటికి కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకానికి అర్హులని తెలిపారు. అర్హులైన రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి లేదా సంబంధిత మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, ఆధార్తో అనుసంధానమైన బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్ సమర్పించాలని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకం అందుబాటులో లేకపోతే ఆన్లైన్ 1B పత్రాన్ని జమ చేయవచ్చని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క పట్టాదారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకుంటే వానాకాలం రైతు భరోసా కింద ఎకరాకి 6,000 చొప్పున ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు సాధారణ ఎన్నికల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో వివిధ పాఠశాలల్లో స్కూల్ కేబినెట్ ఎన్నికలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే శనివారం పట్టణంలోని లిటిల్ స్టార్ స్కూల్లో కేబినెట్ ఎలక్షన్ ను జరపగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా ఓటింగ్, ప్రచారం, బ్యాలెట్ పేపర్ తదితర వాటిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హై స్కూల్, ప్రైమరీ స్థాయిలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్ తో పాటు అసిస్టెంట్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్ పదవులకు పోటీలు జరిపారు. వారం రోజులుగా స్థానిక ఎన్నికలు తలపించేలా నామినేషన్ నుంచి ఓటింగ్ వరకు పూర్తి ప్రక్రియను చేపట్టగా శనివారం పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా ప్రిన్సిపల్ కమలాకర్ రెడ్డి, ఎన్నికల అధికారులుగా జ్యోతిస్వరణ్, రాహుల్ వ్యవహరించారు. స్కూల్లో మొత్తం 600 ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఉత్తమ నాయకుడిని ఎన్నుకోవడం ఎలా అనేది పాఠశాలలో కేబినెట్ ఎన్నికల ద్వారా తెలియజేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా నాయకత్వ లక్షణాలు, టీం వర్క్, క్రమశిక్షణ లాంటివి అలవడతాయన్నారు. ఈ రోజు మా పాఠశాలలో స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ జరపబడుతుంది. ఈ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలలో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు మరియు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి ఈ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ మేము గత 20 సంవత్సరాల నుండి మా పాఠశాలలో జరుపుతున్నాము. దీని కొరకు 600 మంది ఓటర్లు 4వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ పోటీ కొరకు 47 మంది 4, 5, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇది వివిధ ప్రక్రియలలో జరపబడుతుంది. మొదటగా నోటిఫికేషన్, తర్వాత నామినేషన్, సింబల్స్ అలాట్మెంట్, ఫైనల్ లిస్ట్, తర్వాత ఎలక్షన్ క్యాన్వాసింగ్, తర్వాత ఎలక్షన్ జరపబడుతుంది. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక రోజు రిజల్ట్ జరపబడుతుంది. ఈ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ గురువారం ఇన్వెస్టర్ సెరమనీ జరపబడుతుంది.
మొహరం పండుగ ముగింపు సందర్భంగా తలమడుగు మండల కేంద్రం భక్తజన సందోహంతో కలకల్లాడింది. సాంప్రదాయ గుండె మాటలు, వివిధ సాంస్కృతిక వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకోగా రుయ్యాడి హస్సాన్ హుస్సేన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. మొహరం పండుగ ముగింపు వేడుకల్లో భాగంగా తలమడుగు మండలంలోని రుయ్యాడి హస్సాన్ హుస్సేన్ దేవస్థానం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది తరలివచ్చి భక్తులతో సవారీ బంగ్లా ప్రాంతం కిక్కిరిసిపోయింది. గుండమాటలు, సాంప్రదాయ సాంస్కృతిక వేషధారణలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రుయ్యాడి హస్సాన్ హుస్సేన్ దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొహరం పండుగకు ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో రుయ్యాడి హస్సాన్ హుస్సేన్ దేవస్థానం ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవస్థానాన్ని గ్రామస్తుల ఐకమత్యంతో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ఇక్కడి దైవాలకు విశేష మహిమ ఉందని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారని తెలిపారు. అనంతరం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానం కమిటీ అధ్యక్షులు భూమారెడ్డి, కోశాధికారి మోతి శ్రీనివాస్, బోత్ అధికార ప్రతినిధి కిరణ్, కేదారేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, సతీష్ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పేరు గాంచినటువంటి రుయాడి గ్రామం, ఈ యొక్క రుయాడి గ్రామము పీర్ల పండుగ అంటేనే ఎవరైనా చెప్తారు రాష్ట్రం మొత్తంలో రుయాడి గ్రామమే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క పండుగను ఇక్కడ మత సామరస్యానికి నిదర్శనంగా అన్ని మతాలు, అన్ని కులాలు కలిపి చేసుకున్నటువంటి యొక్క పండుగ చాలా ఘనంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు ఇక్కడ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి గతంలో మన బీఆర్ఎస్ పార్టీ హయాంలో డైరీ చైర్మన్గా ఉన్నటువంటి లోకభూమారెడ్డి గారు కూడా దీనికి ప్రత్యేకంగా వారు ఇక్కడ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పాల్గొని పలు విషయాలు వెల్లడించారు. ఈ నెల 28, 29, 30 తేదీలో మంచిర్యాలలో ఉమ్మడి ఆదిలాబాద్ 4 జిల్లాల కౌన్సిలింగ్ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలు, భవిష్యత్ పోరాటాలు, మతోన్మాద రాజకీయాలకు ప్రతిస్పందన వంటి అంశాలపై నిపుణులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల నుంచి కౌన్సిలింగ్ సభ్యులు, ప్రజలు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు కుంటాల రాములు, ఎస్ అరుణ్ కుమార్, షేక్ బాషా, బెజ్జంకి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మరి సమకాలీన రాజకీయాలు, ఈ పరిస్థితుల మీద సబ్జెక్ట్ అనేది మార్గిజం, లెనినిజం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఈ మతోన్మాదం మీద, హిందుత్వ ఎజెండా మీద ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉన్నది, అదేవిధంగా పార్టీ నిర్మాణం, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం, దానికి బాధ్యత అంటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసినాక నిర్మాణం తర్వాత బాధ్యత ఏ విధంగా ఉండాలని చెప్పేసి రకరకాలుగా అన్ని విధాల ఇలా 3 రోజుల పాటు ప్రతి విషయంలో ప్రజా సంఘాల నిర్మాణం, వాటిని ఏ విధంగా రక్షించుకోవాలి, ఆ తర్వాత చాడా వెంకరెడ్డి గారు కూడా మరి వస్తాడు, మరి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఏ విధంగా చేయాలో, దాన్ని ఏ విధంగా భవిష్యత్తులో ముందు తీసుకుపోవాలనే సబ్జెక్టు. ఇట్లా దాదాపు ఒక 9 మంది లెక్చరర్స్ ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. 29 నాడు మధ్యాహ్నం లంచ్ తర్వాత మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు కూడా వారు కూడా రాజకీయ విశ్లేషణ చేసి మరి వారు కూడా రివ్యూ కార్యక్రమం కూడా పార్టీ ప్రోగ్రాంతో పాటు రివ్యూ కార్యక్రమం చేస్తారు. ఈ 3 రోజుల పాటు ఏ ఒక్కరు తప్పకుండా ప్రతి జిల్లాకు ఒకసారి రావాలని సిపిఐ జిల్లా సంస్థలు పిలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలా రాజకీయ పరిస్థితులు దేశంలో అధిక ధరలు పెరగడం, మరి మతోన్మాదం పెంపొందించడం, ఇవాళ ఎస్ఐఆర్ పేరు మీద అనేక మంది ఓటర్లను తొలగించడం, ఇవాళ రకరకాలుగా బీజేపీ కుట్రలు పడుతూ ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఓట్లు తొలగించడం, బెంగాల్లో కోటి చిల్లర ఓట్లు తొలగించడం, 90 లక్షలు. ఇట్లా ప్రతి రాష్ట్రంలో కమ్యూనిస్టు భావాలు గల వారు, సెక్యులర్ భావాలు గల వాళ్ళై మరి ఇలా మతోన్మాద
ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఓట్లను తొలగించడం రకరకాల పరిస్థితులు మరి ఎదుర్కొంటా ఉన్నాం. వీటిపై ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు పోవాలని, అట్లనే ప్రజా సంఘాలు పార్టీ నిర్మాణం ఏ విధంగా చేయాలనేది కూడా తక్కలపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఈ సబ్జెక్టు. నూతన జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గా ఎం అశోక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజేష్ ఇషాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ శాఖ కార్యకలాపాలను పారదర్శకతతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. జిఎస్ ఎస్టేట్ కాలనీలో 5 లక్షల వ్యయంతో కొనసాగుతున్న కాలువలు శుభ్రపరిచే పనులు, జేసీబీ ద్వారా డ్రైనేజీల క్లీనింగ్ ను స్థానిక వార్డ్ కౌన్సిలర్ ఆదిత్య ఖండేశ్వర్ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో సుమారు 6-7 వార్డులు వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లోని అవసరమైన పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులకు 5 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. భవిష్యత్తులో సమస్య శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి సహకారంతో ప్రధాన నాలాల అభివృద్ధికి నిధులు కేటాయించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి పనులు టెండర్ దశలో ఉండగా కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పనులు పూర్తయ్యే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభావతి, రాము, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఏ యాప్లను ఉపయోగించి మైనర్ బాలిక ఫోటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా పంపుతూ అసభ్యకరమైన సందేశాలతో ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడిన షాద్ నగర్ కు చెందిన ఫర్దీన్ ఖాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు మావాల SHO ప్రేమ్ కుమార్ తెలిపారు. దస్నాపూర్ కు చెందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపారు. నిందితుడు ఫర్దీన్ ఖాన్ ఏ యాప్లను ఉపయోగించి ఓ యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా పంపడంతో పాటు అసభ్యకరమైన లైంగిక వేధింపులకు గురి చేసే సందేశాలు పంపుతూ ప్రేమించాలని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమే ఫిర్యాదుదారు నిందితుని ఫోన్లో సంప్రదించగా అతను దురుసుగా అసభ్యంగా మాట్లాడినట్లు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా మావాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఫర్దీన్ ఖాన్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందుకు హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా SHO ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఏ యాప్లు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఫోటోలు మార్పింగ్ చేయడం, మహిళలు, యువతలను వేధించడం, అసభ్యకరమైన సందేశాలు పంపడం వంటి సైబర్ నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని నారాయణ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ABVP ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ ఆదిత్యారెడ్డి డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ అర్బన్ విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలను సీజ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటన పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా చూపిస్తోందని పేర్కొన్నారు. పాఠశాలలు విద్యను అందించే కేంద్రాలుగా ఉండాల్సిందిగా పోయి పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల విక్రయ కేంద్రాలుగా మారడం ఆందోళనకరమని అన్నారు. వ్యాపార ధోరణితో నడుస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్న ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్లను బలవంతంగా కొనుగోలు చేయించడం అనుచితమని గతంలో కూడా మార్గదర్శకాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో శివసాయి, ఆదిత్య, అక్షయ్, అంకుష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేయని ద్విచక్ర వాహనానికి ఇతర వాహనం నంబర్ ప్లేట్లను వినియోగిస్తూ సంచరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ తెలిపారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా దానికి అమర్చిన నెంబర్ ప్లేట్ నకిలీదిగా గుర్తించారు. విచారణలో నిందితుడు ఫిరోజ్ ఖాన్ 2 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేయని సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఇతర వాహనానికి చెందిన నెంబర్ ప్లేట్ ను అమర్చి వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ మాట్లాడుతూ
నేరాలకు పాల్పడే కొందరు వ్యక్తులు తమ అసలు గుర్తింపును దాచేందుకు ఇతర వాహనాల నెంబర్ ప్లేట్లు లేదా నకిలీ నెంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నారని, ఇటువంటి చర్యలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వాహన యజమానులు తప్పనిసరిగా తమ వాహనాలకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, నకిలీ నెంబర్ ప్లేట్ల వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు. ప్రజాహితమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టీకరణ. రేపే పల్స్ పోలియో కార్యక్రమాలు. చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని DMHO సూచన. 730 బూత్లలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.